ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 27, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, గురువారం. తిథి శ్రావణ శుద్ధ చతుర్దశి, ఉదయం 8:27 వరకు. నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం, రాత్రి 2:49 వరకు. వజ్రం ఉదయం 7:12 రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:58 నుండి 10:48 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:44 వరకు. అమృతకాలం రాత్రి 12:17 నుండి 2:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:29 నుండి 5:13 వరకు. సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:34 వరకు. ఈరోజు విశేషం శ్రావణ శుద్ధ చతుర్దశి. ఈరోజు శ్రావణ గురువారం, అలాగే శ్రావణ శుద్ధ చతుర్దశి. వారాల్లోకెల్లా ఈ శ్రావణ గురువారం చాలా విశేషమైనది. దీనినే మనం బృహస్పతి వారం అని కూడా అంటాం. బృహస్పతి అంటే దేవతలకి గురువు. అందుకే ఈ రోజున దత్తాత్రేయుడు, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి లేదా దక్షిణామూర్తి లాంటి గురుస్వరూపులను ఆరాధించడం మన సాంప్రదాయం. అందులోనూ ఇది శ్రావణ మాసంలో వచ్చే గురువారం కాబట్టి దీనికి ఇంకా ప్రాముఖ్యత పెరుగుతుంది. శ్రావణ మాసం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన నెల. విష్ణుమూర్తికి కూడా గురువారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు అటు గురు అనుగ్రహంతో పాటు ఇటు విష్ణుమూర్తి కటాక్షం కూడా లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. మన జీవితంలో ఏది సాధించాలన్నా, ఎంత సంపాదించాలన్నా ముందుగా మనకు కావలసినది సరైన బుద్ధి, మార్గదర్శకత్వం. ఆ మార్గదర్శకత్వాన్ని ఇచ్చేదే గురుబలం. ఇక తిథి విషయానికి వస్తే ఆ రోజు శ్రావణ శుద్ధ చతుర్దశి. చతుర్దశి అంటే పౌర్ణమికి సరిగ్గా ఒక్క రోజు ముందు వచ్చే తిథి. పౌర్ణమి అంటే నిండుతనం, సంపూర్ణత్వం. ఆ పౌర్ణమి నాటి వెన్నెలను, ఆ సంపూర్ణత్వాన్ని ఆహ్వానించడానికి మనం చేసే మానసిక పూజే ఈ చతుర్దశి. సాధారణంగా చతుర్దశి తిథి పరమశివుడికి చాలా ఇష్టమైన రోజు. శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం చేయడం ఎంతో పుణ్యప్రదం. ఒక పక్క గురువారం విష్ణుమూర్తికి ఇష్టమైనదైతే చతుర్దశి శివుడికి ఇష్టమైనది. అంటే ఈ రోజున మనం హరిహరులు ఇద్దరిని ఒకేసారి ఆరాధించే అద్భుతమైన అవకాశం ఉందన్నమాట. ఏ భేదభావము లేకుండా దేవుడంతా ఒక్కడే అన్న భావనతో పూజ చేసుకోవడానికి ఇంతకంటే మంచి రోజు ఏముంటుంది చెప్పండి. ఈ రోజున పూజ ఎలా చెయ్యాలి అని పెద్దగా కంగారు పడకండి. దేవుడు ఎప్పుడూ మన భక్తిని చూస్తాడు గాని మన ఆర్భాటాలని కాదు. ఉదయాన్నే కొద్దిగా పెందలాడే నిద్ర లేచి, ఇల్లు ఊడ్చి, గుమ్మానికి పసుపు రాసి ముచ్చటగా ముగ్గులు పెట్టుకోండి. తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోండి. గురువారానికి పసుపు రంగు చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు బట్టలు వేసుకుంటే ఇంకా మంచిది. దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని పీట మీద మీ ఇష్టదైవం పటం పెట్టుకోండి. సాయిబాబా అయినా, దత్తాత్రేయుడు అయినా, విష్ణుమూర్తి అయినా ఎవరైనా సరే స్వామికి పసుపు రంగు పూలతో, అంటే బంతి పూలు, చామంతి పూలు లాంటివి అలంకరించండి. స్వచ్ఛమైన ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. దీపం వెలిగించగానే ఇంట్లో ఒక రకమైన సానుకూల శక్తి, అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ తర్వాత ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చుని కళ్ళు మూసుకుని మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ, దత్తాత్రేయ స్తోత్రం కానీ, కనీసం ఓం నమో నారాయణాయ లేక ఓం నమశివాయ అని కానీ మనస్సులో జపించుకున్నా చాలు. నైవేద్యం కోసం పెద్ద పెద్ద పిండి వంటలు చేయకపోయినా పర్వాలేదు. గురువారానికి శనగలు అంటే చాలా ఇష్టం. కొద్దిగా శనగలు నానబెట్టి దేవుడికి పెట్టండి. లేదా కాస్త బెల్లం ముక్క, 2 అరటిపళ్ళు పెట్టినా సంతోషంగా స్వీకరిస్తాడు ఆ పరమాత్ముడు. పూజ పూర్తయిన తర్వాత ఆ శనగలను ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరూ తినండి. ఇరుగు పొరుగు వారికి కొద్దిగా పంచిపెట్టండి. ఈ పూజ వల్ల వచ్చే ఫలితం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఏ పని చేసినా దాని వెనక ఒక పరమార్థం ఉండాలి కదా. ఈ శ్రావణ గురువారం చతుర్దశి నాడు మనం చేసే ఈ చిన్న పూజ వల్ల మన మనసులోని అజ్ఞానం అనే చీకటి
తొలగిపోయి జ్ఞానం అనే వెలుగు వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వారి చేత రోజు పూజ చేయిస్తే వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. గురు అనుగ్రహం వల్ల బుద్ధి వికసిస్తుంది. వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే ఆలోచన శక్తి పెరుగుతుంది. మనం తీసుకునే నిర్ణయాలే కదా మన భవిష్యత్తును నిర్ణయించేది. అలాగే చతుర్దశి నాడు శివుడిని స్మరించుకోవడం వల్ల మనస్సులో కోపతాపాలు, అహంకారం, ఒత్తిడి అన్నీ తగ్గిపోయి ప్రశాంతత చేకూరుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు సమసిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. శ్రావణ మాసంలో దేవుడి ముందు కూర్చుని మన తప్పులను క్షమించమని వేడుకుంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగవుతాయి. ముఖ్యంగా మనస్సులో ఉన్న భయం, ఆందోళన పోయి రేపటి మీద ఒక భరోసా, నమ్మకము పుడతాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకు కావలసినది ఆ మానసిక ప్రశాంతతే కదా. అది ఈ పూజ వల్ల ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ శ్రావణ గురువారం రోజున మీకు వీలైన సమయంలో భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః అని కానీ, లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ వీలైతే 108 సార్లు జపించండి. లేదా కనీసం 3 సార్లైనా ఆ అమ్మవారి రూపాన్ని తలుచుకుని జపించండి. అలాగే మీకు తెలిసిన ఆ స్వామివారి వివిధ నామాలను కామెంట్లో రాసి మరికొద్ది మందితో కూడా స్వామివారి నామాలను జపించేలా చూడండి. ఆ పుణ్యఫలం మీకు కూడా లభిస్తుంది. మేము అందించిన ఈ భక్తి సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. శుభోదయం, శుభ గురువారం. ఓం శ్రీ మాత్రే నమః. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ మాట, మంచితనం వలన మీ పట్ల అందరిలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం కాగలరు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఇంట బయట మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సోదరులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా అందడంతో పనులు పూర్తి కావడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. వృత్తిపరంగా ఈరోజు కలిసి వస్తుంది. కొత్త వర్క్ మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో సీనియర్ల సహాయ సహకారాలు లభిస్తాయి. క్రియేటివ్ రంగంలో పనిచేసే వారికి సక్సెస్ అందుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి అవకాశాలు వస్తాయి. మీపై ఎదుటివారి దృష్టి ఎక్కువ అవుతుంది. పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఓపికతో పనులు చేస్తారు. అనాలోచిత నిర్ణయాలతో భూ లావాదేవీల్లో చిక్కులు రావచ్చు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మీరు ప్రేమించే వ్యక్తుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. కీలక విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు బంధుమిత్రులను సంప్రదించాలి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శుభవార్తను వింటారు. ఉద్యోగులు పురోగతి పొందుతారు. సంపద పెరుగుతుంది. సామాజిక సమస్యలపై పూర్తి దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు ఒక పనిని పూర్తి చేయడంతో మీ ధైర్యం పెరుగుతుంది. మనస్సులో ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడండి. ఏ పని అయినా భాగస్వామ్యంతో చేయడం మంచిది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మత్స్య, కోళ్ల, గొర్రెల వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. వెంకటేశ్వర స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం క్రమేణా పెరుగుతుంది. గత ఆస్తుల మూలంగా ఆదాయం మరింత వృద్ధి అవుతుంది. పెట్టుబడులకు అనుకూలం. పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. ఆరోగ్యం కుదుట పడుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తి చేస్తారు. కొత్త వారితో జాగ్రత్త వహించడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు అంతంత మాత్రంగానే ఉంటుంది. మీకు అందాల్సిన డబ్బు రాకుండా నిలిచిపోతుంది. ఇన్వెస్ట్మెంట్కి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. స్థిరాస్తి పెట్టుబడులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కెరియర్, బిజినెస్ సాఫీగా సాగుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మీరు ప్రేమించే వ్యక్తులకు సర్ప్రైజ్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నలుగురి ఆదరణ లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
ప్లాట్లు, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబంలో జరుగుతున్న గొడవలను బయట వ్యక్తుల ముందు బహిర్గతం చేయకండి. మీరు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందడం సంతోషంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. సృజనాత్మక పనుల పట్ల మీ ఆసక్తి అలాగే ఉంటుంది. దూరపు కుటుంబం నుంచి శుభవార్తలు వింటారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారు పొదుపు పథకాలపై పూర్తి దృష్టి పెడతారు. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. మిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. శివారాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది. అనుకున్న వ్యవహారాలను సాఫీగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న మిమ్మల్ని దగ్గరి బంధువులు ఆదుకుంటారు. అది మీలో కృతజ్ఞతా భావాన్ని నింపుతుంది. అప్పటిదాకా ఎదుర్కొన్న ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతారు. కుటుంబంతో కలిసి బయట డిన్నర్కు ప్లాన్ చేస్తారు. మీ చుట్టూ మీకు సాయపడే మనుషులు ఉంటారు. కొన్ని వ్యవహారాలలో ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన తొలగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతారు. సంతృప్తిగా ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరతారు. విద్యార్థులకు అనుకూలం. ఆర్థిక సమస్యలతో కొన్ని పనులు తొలగుతాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పనిలో రాణిస్తారు. ఆదాయం స్థిరంగా ఉండి క్రమేపీ పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలు పెడతారు. మంచి ఆలోచనలతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. మీ సన్నిహితుల నమ్మకాన్ని సులభంగా గెలుచుకోగలుగుతారు. కానీ అనవసరమైన చర్చలకు దిగవద్దు. ఈ రాశి ఉద్యోగులు పని బాగా చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేసుకోవడం మంచిది. మీ మాట తీరు మీపై గౌరవాన్ని పెంచుతుందని గుర్తుంచుకోండి. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కబడతాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహాన్ని ఇస్తారు. సంఘంలో మరింత పేరు గడిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆఫీసులో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఏం మాట్లాడినా మాటలను అదుపులో ఉంచుకోవాలి. మీ లైఫ్ స్టైల్ మరింత మెరుగవుతుంది. ఈరోజు స్నేహితులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు పక్కదారి పట్టకుండా ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు. నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పకపోవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఏకాగ్రతతో పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. భూములు కొనడంలో జాగ్రత్త పాటించండి. పాత బాకీలు వసూలు కావడంలో జాప్యం జరుగుతుంది. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. భాగస్వాములతో సంబంధాలు మెరుగుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధల కారణంగా పోట్లాటలు జరగవచ్చు. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఎవరైనా మీతో తప్పుడు ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. మీరు కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ తర్వాత సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఓ రహస్య సమాచారాన్ని అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ప్రముఖ వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. అన్ని రంగాల వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా ఫలితాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఓపికతో కొంచెం కష్టపడితే అన్నింటా విజయాలే. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ లేదా వ్యాపారపరమైన చర్చల్లో మీరు చాలా ఎఫెక్టివ్గా వ్యవహరిస్తారు. వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. బిజినెస్ చేసేవారికి లేదా ఉద్యోగులకు ఈరోజు ఎవరి నుంచైనా బహుమతి లభించవచ్చు. పట్టుదలతో ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మంచి లాభాలు ఉంటాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు మంచి చేస్తుంది. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఎక్కువ సమయం గడుపుతారు. పోటీదారుల కన్నా ముందు దూసుకుపోయి మంచి ఫలితాలు సాధిస్తారు. ఈరోజు పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీసులో అధికారులతో స్నేహం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు వేగం పెంచుతారు. మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కన్నవారి సేవలో మానసిక ప్రశాంతతను పొందండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆంజనేయ స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో చాలా రోజుల తర్వాత ఈరోజు లాభాలను చవిచూస్తారు. ఇతరుల సాయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆఫీసులో ఉన్నతాధికారులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. ఆకస్మిక ప్రయాణాలు మానసిక అలసటకు గురి చేస్తాయి. ఈ రోజంతా పని పని అంటూ గడుపుతారు. కెరియర్లో కొన్ని అద్భుత ఫలితాలు సాధించబోతున్నారనే విషయం మీకు అర్థమవుతుంది. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈరోజు మీ హోదా ప్రతిష్ట పెరుగుతుంది. అదృష్టం మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగాల్లోనూ మీ జోరును కొనసాగిస్తారు. కుటుంబ పెద్దల సహకారం పొందుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పని భారం పెరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. రాజకీయపరమైన ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్తారు. వ్యవసాయదారులకు రాబడి పెరుగుతుంది. అనుభవజ్ఞుల సహకారంతో పనులు చేస్తారు. సత్ఫలితాలను పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. సంయమనం అవసరం. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. ప్రభుత్వ పనుల్లో కాలయాపన జరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా రావచ్చు. వ్యాపారులకు ఏదైనా సలహా అవసరమైతే అనుభవజ్ఞుల నుంచి తీసుకోవడం మంచిది. చట్టపరమైన వ్యవహారాల్లో మీరే విజయం సాధిస్తారు. ఈరోజు కొంతమంది అపరిచిత వ్యక్తులను కలుసుకుంటారు. వారితో అన్ని విషయాలను గలగలా షేర్ చేసుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. సూర్యాష్టకం చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సోదర వర్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి కొత్త అవకాశాలు అందివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. గతంలో ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యం జరుగుతుంది. సహోద్యోగుల సహకారం అందుతుంది. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వాహనం భూముల వల్ల ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. ఓపిక చాలా అవసరం. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరం. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఈ రోజు మీకు శుభ ఫలితాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. నూతన పెట్టుబడులకు సరైన సమయం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చల్లో కొంత పురోగతిని సాధిస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తలపెట్టిన పనుల్లో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. విందులు వినోదాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
కంప్యూటర్ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. రాజకీయ నాయకులు తరచూ సభలు సమావేశాల్లో పాల్గొంటారు. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. దుర్గాదేవిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం, ఆరోగ్య పరిస్థితులు స్థిరంగా ముందుకు సాగుతాయి. సమయానికి చేతికి డబ్బు అంది రుణ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కొత్త వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. సంఘంలో మంచి ఆదరణ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు తోటి వారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహన సౌఖ్యం ఉంది. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఈరోజు వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. కొన్ని పనుల్లో ఆటంకులు ఎదురుకావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాటలోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి. కుటుంబంలో ఉన్న వివాదాలను చాలా వరకు పరిష్కరించుకుంటారు. కార్యాలయంలో రాజకీయాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న విద్యార్థులకు మంచి రోజు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవడం మంచిది కాదు. స్త్రీల సృజనాత్మకతకు ప్రతిభకు తగిన గుర్తింపు రాణింపు లభిస్తుంది. వినాయకుడిని పూజించడం వల్ల మేలు కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కార్య సాఫల్యం గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. పదోన్నతి స్థానచలన సూచనలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పనుల్లో బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. అయితే ఖర్చులు పెరగవచ్చు. భూములు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు విహారయాత్రలు చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. స్థిర చరాస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. డబ్బు విషయంలో అస్సలు తొందరపడవద్దు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఉద్యోగానికి సంబంధించి కొత్త అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి ప్రమోషన్ పొందవచ్చు. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. ఈరోజు బద్ధకంగా ఉంటుంది. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ఎవరి జోక్యానికి సహించకండి. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. కొందరు గిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకూడదు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి కొత్త ప్రణాళికలు పథకాలు రూపొందిస్తారు. సోదర సోదరీమణుల మధ్య తగాదాలు తొలగిపోతాయి. ప్రతి విషయం మీ జీవిత భాగస్వామికి తెలియచేయడం మంచిది. దుర్గాదేవిని ఆరాధిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలు పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట లభిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. ఈరోజు సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు అనుకూలమైన రోజు. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు కొన్ని ఆర్థిక ప్రణాళికలను రూపొందించినట్లయితే వెనక్కు తగ్గడం మంచిది. అన్నదమ్ములతో కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి. పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్త దుస్తులు వస్తువులు కొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగుతాయి. కొన్ని నిర్ణయాలు ఫలిస్తాయి.
విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. బంధువుల వైఖరి ఉత్సాహపరుస్తుంది. విద్యార్థులు క్రీడా రంగాలలో బాగా రాణిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దైవారాధన మాత్రం మానవద్దు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆత్మీయులు, స్నేహితుల సహకారంతో చాలా పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట బయట ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఆఫీస్లో ఎవరితోనైనా సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. కొన్ని వ్యాపార ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు కొత్త పదవిని పొందుతారు. కీలక పనులు, విషయాల్లో బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒక దైవ కార్యం ఘనంగా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఇంజనీరింగ్, మెడికల్, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. హామీలు, చెక్కుల జారీలో ఏకాగ్రత వహించండి. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. మీ మాటకు అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తుంది. నవగ్రహ ఆలయ సందర్శనం వల్ల శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సామాజిక కార్యక్రమాలకు మీ వంతుగా సహాయం చేస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, లావాదేవీల మూలంగా వ్యాపారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట బయట సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటూ నిదానంగా పెరుగుతుంది. పనులపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కారణం లేకుండా ఖర్చు చేయడం మానుకోండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. మనసు కుదుట పడుతుంది. పనుల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవివాహితులకు శుభయోగం. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు వ్యాపారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. శ్రీరామనామాన్ని జపించడం వల్ల మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.